భారత ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ద్రౌపది ముర్ముకు తన రాజీనామా లేఖ పంపించారు. అనారోగ్య పరిస్థితులు, వైద్యుల సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు జగదీప్ ధన్ఖడ్ పేర్కొన్నారు. భారత ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ తన రాజీనామా చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తన రాజీనామా లేఖ పంపించారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లివిల్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. లివిల్, చెప్పండి, భారత ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ రాజీనామాకు సంబంధించి మీ దగ్గర అప్డేట్స్ ఏంటి లివిల్? ఏదైతే జగదీప్ ధన్ఖడ్ కొద్దిసేపటి క్రితమే ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేస్తూ రాష్ట్రపతికి లేఖ రాశారు. లేఖలో ప్రధానంగా పలు కీలక అంశాలను కూడా ప్రస్తావించారు. ఆరోగ్య సమస్యల నేపథ్యంలో రాజీనామా చేసినట్టు ప్రకటించారు. ఆరోగ్య సమస్యల నేపథ్యంలోనే అటు ఏదైతే కొంత ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి డాక్టర్లు అడ్వైజ్ చేసిరో దానికి అనుగుణంగానే రాజీనామా చేసినట్లు కూడా తన లేఖలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా అనేక అంశాలను కూడా ప్రస్తావించారు. ఏదైతే ఈ రాజీనామాలో పలు కీలక అంశాలను కూడా ప్రస్తావించారు. నేను అనేక నేర్చుకున్నాను, అనేక కార్యక్రమాలు చేపట్టాను. ఇటు రాజ్యసభ చైర్మన్ గా ఉన్న నేను కూడా చాలా అన్ని పొలిటికల్ పార్టీ కూడా నాకు సహకరించాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. భారత ఉపరాష్ట్రపతిగా ఆగస్టు ఏదైతే 2022 నుంచి ఈయన ఉపరాష్ట్రపతిగా పనిచేశారు. అంతకు ముందుకు పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా కూడా పనిచేశారు. పశ్చిమ బెంగాల్, వెస్ట్ బెంగాల్ గవర్నర్ గా పనిచేసినప్పుడు మమతా సర్కార్ వర్సెస్ గవర్నర్ గా అక్కడ పాలన కొనసాగింది. ఏ నిర్ణయం తీసుకున్నా అక్కడ ప్రధానంగా ఇప్పుడున్న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ అని అడ్డుపడేవాడని చెప్పేసి కూడా గతంలో అనేక విమర్శలు వచ్చినాయి. గవర్నర్ పై అనేక సందర్భాల్లో కూడా మమతా బెనర్జీ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఘాటు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో మొన్న జరిగిన ఎన్నికల్లో అక్కడ మళ్ళీ మమతా సర్కార్ రావడంతో మమతా సర్కార్ వచ్చిన కొద్ది రోజులకే ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్ఖడ్ ని కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేసింది. 2022లో ఉపరాష్ట్రపతిగా నామినేట్ అయ్యారు. ఉపరాష్ట్రపతిగా కూడా కొన్ని కీలకమైన అంశాలపైన కూడా ప్రస్తావించారు. మొన్న రీసెంట్ గా ఏదైతే తమిళనాడు గవర్నమెంట్ బిల్లులకు సంబంధించి సుప్రీంకోర్టు గవర్నర్ నిర్ణయం తీసుకుంటలేరు, గవర్నర్ బిల్లులను పెండింగ్ లో పెట్టారని చెప్పేసి సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఆ సందర్భంలో కొన్ని కామెంట్స్ కూడా చేశారు. సుప్రీంకోర్టు జస్టిస్ల పైన కూడా కొన్ని కామెంట్ చేశారు. రాజ్యాంగాన్ని తప్పుబట్టే అంశం మీకెక్కడి, రాజ్యాంగాన్ని తప్పుబట్టే అధికారాలు మీకెవరికి ఇచ్చారని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై కూడా ప్రధానంగా కొన్ని విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఆయన రాజీనామా చేస్తున్నట్టు కొద్దిసేపు క్రితమే ప్రకటించారు. అయితే ఏదైతే ఆర్టికల్ 67A కింద రాజీనామా చేస్తున్నట్లు కూడా ఇది ప్రకటించారు. నాకు పూర్తిగా ప్రధానమంత్రి, క్యాబినెట్ మినిస్టర్స్, ఇటు ఎంపీస్ అందరూ కూడా నాకు ఎంతో సపోర్ట్ చేశారంటూ కూడా లేఖలో పేర్కొన్నారు. అయితే నాకు ఈ ఇచ్చిన అవకాశాలను నేను సద్వినియోగం చేసుకున్నాను, నేను ఎంతో ఉన్నతమైన పొజిషన్ లో ఉన్నాను అంటూ కూడా ఆయన లేఖలో పేర్కొన్నారు. అయితే దానికి ముందు చాలా సంవత్సరాలు భారతీయ జనతా పార్టీలో సభ్యునిగా ఉన్నారు. అంతకుముందుకు ఎంపీగా కూడా పనిచేశారు. జగదీప్ ధన్ఖడ్ అనేక హోదాల్లో కూడా పనిచేసి దేశానికి అటు కొన్ని రాష్ట్రాలకు కూడా ఆయన అనేకమైన కార్యక్రమాలు చేపట్టారు. న్యాయవాదిగా, ఇటు గవర్నర్ గా, ఎంపీగా, గవర్నర్ గా, ఉపరాష్ట్రపతిగా దేశానికి సేవలు అందించారు. ఇవాళ తన రాజీనామాను ఆమోదించాలని చెప్పేసి కూడా రాష్ట్రపతిని కోరారు. అయితే ఈ సందర్భంగా కొన్ని కీలక అంశాలు కూడా ప్రస్తావనకు వస్తున్నాయి. ఏదైతే ధన్ఖడ్ రాజీనామా నేపథ్యంలో ఇటు బీహార్ సంబంధించిన ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ను ఉపరాష్ట్రపతి చేస్తారనే ఊహాగానాలు కూడా వెలువడుతున్నాయి. నితీష్ కుమార్ ను ఉపరాష్ట్రపతి చేసేందుకే ధన్ఖడ్ ను రాజీనామా చేయించారనే అంశం కూడా ప్రస్తావనకు వస్తుంది. ఏదేమైనప్పటికీ కొద్దిసేపటి క్రితమే 67A ఆర్టికల్ కింద రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాజీనామాకు సంబంధించి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, ఆరోగ్య సమస్యలకు నాకు వైద్యుల సూచనల మేరకు నేను రాజీనామా చేస్తున్నట్లు కూడా సందర్భంగా చెప్తూ రాష్ట్రపతికి లేఖ రాసి రాష్ట్రపతిని రాజీనామా ఆమోదించాల్సిందిగా కూడా ఈ సందర్భంగా కోరారు. అనేక వివాదాస్పద కార్యక్రమాలకు, వివాదాస్పద వ్యాఖ్యలకు జగదీప్ ధన్ఖడ్ అనేక సందర్భాల్లో నిలిచారు. గతంలో
వెస్ట్ బెంగాల్ సంబంధించిన అనేక సమస్యలు అనేక విషయాలు కూడా ఆనాడు అంటే ఎన్నికల సమయంలో కావచ్చు, ఆనాడు సమయంలో కావచ్చు, మమతా బెనర్జీ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఆనాడు వెస్ట్ బెంగాల్ గవర్నర్ గా పనిచేశారు. తదనంతరం ఉపరాష్ట్రపతిగా నియమితులైనాక కూడా అనేక కార్యక్రమాల్లో అన్ని విషయాలపైన కూడా కొన్ని సందర్భాల్లో చెప్పాడు. అంతేకాకుండా రాహుల్ గాంధీకి సంబంధించి అనేక సందర్భాల్లో రాహుల్ గాంధీకి సంబంధించిన కొన్ని అంశాలపైన కూడా జగదీప్ ధన్కర్ కొంత వివాదాస్పదమయ్యారు. ఈ సందర్భంగా చాలా సందర్భాల్లో కూడా వివాదాస్పదమైనట్టుగా ఇప్పటికే తెలుస్తుంది. అయితే మొత్తానికి తన రాజీనామాను ఆమోదించాల్సిందిగా రాష్ట్రపతికి ముర్ముకు లేఖ రాశారు. రాష్ట్రపతి కూడా ఆమోదం తెలిపే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ లివిల్.